నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందంటూ గత 2 రోజులుగా వార్తలైతే చూస్తూనే ఉన్నాం. మరి ఈ అంశంపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఎక్కడా స్పందించినట్టు ఎక్కడా తెలియట్లేదు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. తిరుమల లడ్డు అంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు, ఎంతో గౌరవిస్తారు. అలాంటి హిందువులు గౌరవంగా చూసుకునే లడ్డూని ఈరోజు జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్‌తో తయారు చేసినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి దాదాపుగా చాలా మంది స్పందిస్తూ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఎక్కడా స్పందించినట్టు కూడా తెలియట్లేదు. మరి ఈ అంశం గురించి మీ కామెంట్ ఏంటి సార్? ఆదిత్య గారు, మొదట మీకు విజువల్ స్ట్రీమ్ ఛానల్ కి తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారాలు. భారతదేశంలో దిగ్భ్రాంతి కలిగించే అంశం, యావత్ భారతదేశం కూడా కాకుండా హిందువులు మొత్తం చెప్పుకునే వాళ్ళు, శ్రీవారి భక్తులందరూ కూడా ఉలిక్కిపడి ఈరోజు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏంటి ఈ దారుణం? ఏమి ఘోర తప్పిదం? అది కూడా వెంకటేశ్వర స్వామి. ఈ ప్రపంచాన్ని కాపాడుతున్న వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు తప్పులు చేస్తారా అనే పైన యావత్ హిందూ దేశమే కాకుండా హిందూ పీఠాలు, స్వామి కైంకర్యాలు చేస్తున్న పూజారులు, పీఠాధిపతులు, అలాగే ఏవైతే మఠాధిపతులుగా ఉన్నారో అందరూ కూడా ఇది బయటకు వచ్చి ఇది క్షమించరాని తప్పు అని ఖండిస్తా ఉంటే, ఎక్కడ దాక్కున్నావా కేసీఆర్? ఏ ఫార్మ్స్ లో దాక్కున్నాను? ఏందా ఏ బ్రాండ్ దగ్గర పడుకున్నాను? బుద్ధుండక్కర్లా? జగనన్న గెలుస్తాడు. నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తాడు, సీఎం అవుతాడని చెప్పి నువ్వు నీ కొడుకు డబ్బా కొట్టున్నారు కదా ఏడా హైదరాబాద్ లో కూర్చొని. గెలవలే. నువ్వు 100 సీట్లు గెలుస్తావని చెప్పి డబ్బాలు కుట్టుకున్నావు కదా, గెలవలే. నువ్వు నీ సహా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తోడుదొంగలే కదా. రాజకీయ గురువుగా చెప్పుకున్న కేసీఆర్, శిష్యుడిగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు చేసిన తప్పులకి పూర్తి స్థాయిలో ప్రజలు చేతరించుకొని మిమ్మల్ని ఇంటికి పంపించారు. కనీసం ధార్మిక సంస్థలు పాపాలను ఖండించినక్కర్లా మీరు? వెంకటేశ్వర స్వామిని మించిన దేవుడా? మీరు వచ్చారు కదా, నువ్వు వచ్చావు, నీ కూతురు కవిత వచ్చింది, కేటీఆర్ వచ్చారు, తిరుమలకు దర్శనం చేసుకున్నారు, స్వామివారికి డొనేషన్ ఇచ్చారు, మీరు కూడా ఏదో బంగారు చదివించారు. నేను దేవుడి స్థానం ఇచ్చిందని తప్పడట్లా. ఈ దేశంలో, భారతదేశంలో శ్రీ వెంకటేశ్వర పూజ చేయడం ఎవరు ఉండడు. నువ్వు ఈరోజు ఇంత ప్రపంచమంతా తప్పు చేశాడు జగన్మోహన్ గారు, తుప్పు రాకూడదు అంటే నువ్వు ఎక్కడ దాక్కున్నావు? ఏం బాధపడతారా జగన్మోహన్ గారు మాట్లాడితే? ఇది రాజకీయంగా అదే, అది హైందవ క్షేత్రం. అది 500 సంవత్సరాల చరిత్ర కలిగిన హైందవ సంస్థ. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన గుడి, వేల కోట్ల రూపాయల ఆస్తులు, స్వామివారి కైంకర్యాలతో బంగారు నగలు, కొన్ని లక్షలాది మంది రోజు దర్శనానికి వస్తున్న విదేశ యాత్రికులు. అది ఒక పుణ్యక్షేత్రం. అక్కడికి వెళితే ఎవరైనా సరే డివోషనల్ గా ఉంటారు, మనశ్శాంతి కలుగుతుంది. ఈ ప్రపంచంలో నా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర దర్శనం చేసుకోవాలి, ప్రసాదం తినని వాళ్ళు 100 మంది ఉన్నారు. అటువంటి పుణ్యక్షేత్రం అన్నీ జరిగితే నువ్వు మీద పోయిందయ్యా కేసీఆర్ గారు? చెప్పండి, ఏం పద్ధతి ఇది? అసలు ఏం చెప్పాలి సమాజానికి మీరు? జగన్మోహన్ గారు బాధపడతాడన్నా? ఆ రోజు ఒకరికొకరు స్వీట్లు పెట్టుకున్నారు కదా, అల్లాపల్లా చేసుకున్నారు కదా, బుక్కేలు ఇచ్చుకున్నారు కదా. అంటే ఇలాంటి తప్పులు చేయమని ప్రోత్సహించావా? నువ్వేదో గుడి కట్టావు, దాంట్లో గుడి మరి అక్రమాలు చేస్తున్నావా? చెప్పండి, మీరు నాకు అర్థం కావట్లా. మీరు కట్టిన తెలంగాణలో గుడి వెంకటేశ్వర స్వామి యొక్క ఏ పద్ధతుల్లో ఆ గుడి రూపకల్పన చేయడం కోసం మీరు ఆ శిల్పిని తీసుకొచ్చి కట్టించుకున్నారు. అక్కడ గుడి కూడా కట్టే దేవుడు గుడి కట్టిన తప్పనట్లా. మరి అక్కడ కొట్టిన తప్పులు చేసి ఏం చేస్తున్నావు నాకు అర్థం కాలేదు. బుద్ధుండక్కర్లా కేసీఆర్ అండ్ కేటీఆర్ ఖండించకూడదా మీరు? అంటే మీరు హిందువులు కాదా? నేను ఇక్కడ మాట స్టేట్ అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు హిందువు కాదు, నేను క్రిస్టియన్ అని మతం మార్పిడి చేసుకున్నా అని జార్జ్ జగన్ అని చెప్పుకొని ఈరోజు ఎన్నికల డిక్లరేషన్లు ఇచ్చాడు. వాళ్ళ కుటుంబంలో నాగశేఖర రెడ్డి క్రిస్టియన్ అని చెప్పాడు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ క్రిస్టియన్ అని చెప్తున్నారు. ధర్మారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళు హేతువాదులు క్రిస్టియన్ చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు హిందువులకు వ్యతిరేకంగా కొండ మీద దుర్మార్గంగా నీళ్లు కల్తీ జరిగితే దాన్ని ల్యాబ్ పంపిస్తే, అందులో ఉన్న ల్యాబ్ లో ఉండే పరీక్ష చేసిన 10 ల్యాబుల్లో 3 రిపోర్ట్లు వస్తే ఎన్డీడీపీ నాటే ప్రైవేట్ ల్యాబ్ అండి. భారతదేశం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని గవర్నమెంట్ నడుపుతుంది. చాలా క్లియర్ గా ఇచ్చారు. ఏమని? మీరు ఇచ్చిన నెయ్యిలో 9.7% నెయ్యి ఉంది, మిగిలినంతా కల్తీ అని చెప్పారు. ఏమి కల్తీ చేశావు నువ్వు?
సోయాబీన్స్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఫిష్ ఆయిల్ అంటండి, చేప నూనె, బీఫ్ ఫ్యాట్ అంటే గొడ్డు మాంసం, లాడ్ అంటే పంది మాంసం, కొబ్బరి, గోధుమ పిండి, గుడ్డులో ఉన్న కొవ్వు. సిగ్గుండక్కర్లా ఏ మానవుడైనా భగవంతుడి ప్రసాదాలు ఇంత దుర్మానం కలుపుతారా? నేను ఒకటి అడుగుతున్నా, లడ్డుకే నెయ్యి వాడరండి. లడ్డుకు కొన్ని వందల కేజీలు వాడతారు, కానీ స్వామివారి అభిషేకానికి వాడతారు, ధూప దీప నైవేద్యాలకు వాడతారు, అన్న ప్రసాదాలకు వాడతారు. కింద ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి గుడి, తిరుచానూరు గుడి, అమ్మవారి యొక్క పద్మావతి అమ్మగారి గుడి, శ్రీనివాస మంగాపురం గుళ్ళు కూడా, ఒకలాదేవి గుడి కూడా ఈ నెయ్యి పంపిస్తారు. పంపించడం కాదండి, స్వామివారి అభిషేకానికి నెయ్యి తలలోంచి పోస్తారు, స్వామివారి అభిషేకం చేస్తారు. ఏమంది బుద్ధున్నక్కర్లా? స్వామివారి మీద ఇంత దుర్మార్గమా? కుటుంబం అభిషేకం చేస్తారా? ఆ శిల ఏం కావాలి, విగ్రహం ఏం కావాలి? కెమికల్స్ కలుపుకున్న విగ్రహం దెబ్బతింటే ఇదే తప్పు ఏ మసీదులోనో చర్చిలోనో చేయగలరా? మీరు దమ్ముందా, ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి నిన్ను అడుగుతున్నా, దమ్ముందా నీకు? ఇదే అభియోగం, ఇదే తప్పిదాలు చర్చిలోనో ఒక మసీదు చేయగలగా? అడ్డంగా నరికేస్తున్నారు ఈ పాటి నిన్ను. హిందువులు సౌమ్యులు, మంచివారు, ఆలోచిస్తారనే జ్ఞానం ఉండే నువ్వు చేసే తప్పుని. ఎందుకంటే మీ కొంత బ్రాహ్మణులు కూడా వాళ్ళు కూడా సౌమ్యులుగా ఉంటారు, కొంత దోబి పడతారు. మా యొక్క మంచితనాన్ని శతకంతరంగా మార్చుకొని రోజుకు 15,000 కేజీలకు ఉన్నటువంటి నెయ్యిలో ఇంత దుర్మార్గం కల్తీ చేసి కాసుల కక్కుర్తి కోసం తప్పు చేస్తావు. దేవుని కూడా వదలవా? రాష్ట్రాన్ని దోచుకున్నావు, ల్యాండు శాండు మైనమని మింగేసావు, మమ్మల్ని కేసులు పెట్టించావు, మమ్మల్ని కొట్టావు. దేవుని కూడా వదలవా నువ్వు? అరే పిచ్చోడా, దేవుడు రా నాయన, మీకు ఉందా లేదా మాకు తెలుసు. మా దేవుడు శిక్ష సామర్థ్యాలు. మీ నాయన నమ్ముకున్నాడు, పవనాల గుట్లో కలిసిపోయాడు. మీ నాయన ఏమన్నాడు? 7 కోట్లు 2 కోట్లు అన్నాడు. ఏం చేశారు? భగవంతుడు ఏం చేశాడు? 3వ కన్ను తెరిచాడు. ఇప్పుడు నువ్వు దేవుడి మీద గొడ్డు మాంసం వేస్తావా? ఆవు పువ్వుతో నెయ్యి వేస్తావా? మీ నూనెలు పోసి కెమికల్స్ వేసి విగ్రహాన్ని నాశనం చేస్తావా? ఏం చేయాలనుకుంటున్నావు వెంకటేశ్వర? నువ్వు నాకు అర్థం కాలేదు. దేవుడు ఆస్తులు అమ్మేశావు, కొండ మీద కాటేజీలు 100 పైకి పరిచయించి కోట్ల రూపాయలు సంపాదించేసావు, దేవుని దర్శనాలు అమ్ముకున్నావు, ప్రసాదాలు అమ్ముకున్నావు, చివరికి దేవుడి యొక్క ఆస్తులు అమ్ముకున్నావు. అయినా క్షమించాడు. ఏందండి ఈ ప్రతి హిందువు, ప్రపంచంలో ఉండే ప్రతి హిందువు నిద్రలేసి ఈరోజు నాకు అన్ని మంచి జరగాలని చెప్పి మొక్కుని మొదటి పని చేస్తాడు ఏదైనా. అటువంటి హిందూ మనోభావాలు దెబ్బతీసావు. నేను రాజకీయాలు ఎత్తుగా మాట్లాడుతున్నా. దెబ్బతీయటం కాదు, మమ్మల్ని ఒక రకంగా చంపేశావు నైతికంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు పూజించే భగవంతుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి దేవుడి దగ్గర నువ్వు చేసిన తప్పులు నాట్ ఓన్లీ వర్డ్స్ అండి. జూలై 12వ తారీఖున మీ ప్రభుత్వం పక్కెళ్ళిపోతే జూలై 4వ తారీఖున ఛార్జ్ తీసుకోవాల్సిన నీవు పక్కెళ్ళిపోయినాడు. 21, 22 శ్యామలరావు ఛార్జ్ తీసుకున్నారు సబ్జెక్టు కరెక్షన్. ఆయన వచ్చిన వెంటనే తిరుమల పక్షాలు ఏమన్నాడు మా సీఎం గారు? ఏం చేశారు? విజయ్ కుమార్ రెడ్డి డిఆర్ఏ డైరెక్టర్, సురేంద్ర కుమార్ డైరెక్టర్ ఆఫ్ డైరీ ఎక్స్పర్ట్, స్వర్ణలత తెలంగాణ వెటరనరీ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్, వీళ్ళు ముగ్గురు కమిటీ వేశారు, ఎక్స్పర్ట్ కమిటీ. వాళ్ళు తీసుకొని శాంపిల్స్ పంపిస్తేనే ఈ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రిపోర్ట్స్ లో ఏఆర్ డైరీ చెన్నై, ఆల్పాసా డైరీ గుజరాత్, ఇలా కొన్ని పేర్లు కలిగిన 4 డైరీలు మీరు కాంటాక్ట్ తీసుకొచ్చారు. వీళ్ళకి అక్కడ ఆవులు లేవండి, వీళ్ళు ఎక్కడ డైరీ ఉత్పత్తి చేయరండి, విదేశాల నుంచి తెప్పించుకుంటారండి నెయ్యిని. విదేశాల నుంచి వచ్చే నెయ్యి ఏమి నెయ్యి నువ్వు చూసావా? ఆవు నెయ్యి చాలా తెల్లగా చాలా బాగుంటది, వండే కొద్దిగా వాసన వస్తుంది. గేదె నెయ్యి కొంచెం పసుపు కలర్ ఉంటుంది, అది కూడా వండే కొద్దిగా మంచి వాసన వస్తుంది. నువ్వు ఆవు పువ్వు, పంది కొవ్వు, లేదంటే కెమికల్స్ నూనె తీసుకొచ్చి కలిపేసి, గోధుమ పిండి గుడ్డు రావ తీసుకొచ్చి కలిపేసి ఇది నెయ్యిని మాకు పండగ పంపిస్తే మేము తిన్న ప్రసాదం ఏంటి సార్? రాక్షసులు మేమన్నా? హిందువులు కదా, మాంసం తినాలా మేము? పంది మాంసం తినాలా? గుడ్డు మాంసం తినాలా? ఆ లడ్డు తిన్న మేం కావాలి. మేము తినేది కాదు. స్వామివారు శ్రీరాముడు సంక్షేపకు వచ్చినప్పుడు శ్రీరాముడు యొక్క గుడి శంకుస్థాపన చేసే రోజుకు 2 లక్షలు పైచిలకు నువ్వు పంపించావు, ప్రధాని తినిపించావు, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి తినిపించావు, దేశ విదేశాల నుంచి హిందువులు తినిపించావు. ఏం ఉపచారం అంటే నాకు అర్థం కాలేదు. ఏం కేసీఆర్ కనపడలేదా? కళ్ళు దొబ్బాయా? తాగి పడుకున్నావా? మాట్లాడలేవా? సిగ్గు లేదా నీకు? నువ్వు హిందువు కాదా? నీ బిడ్డ జైలు నుంచి రావాలని వచ్చి దర్శనం చేసుకోలేదా? నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలని వచ్చి దర్శనం చేసుకోలేదా? అప్పుడు దేవుడు కావాలా? ఇప్పుడు కష్టంలో ఉంటే కనపడలేదా? జగన్మోహన్ గారి యొక్క స్నేహం గుర్తొచ్చిందా? ఇవన్నీ మేము మాట్లాడేది దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొత్తం అంతా ఈరోజు నీ బొమ్మలు, నీ గవర్నమెంట్ భూస్థాపితం చేయడానికి తగలబెడుతున్నారు. నువ్వు అసలు ఈ భారతదేశంలో నిన్ను బ్యాన్ చేయాలి, నీ పార్టీని బ్లాక్ లిస్ట్ లో పెట్టేయాలి.
ఇవన్నీ చూస్తా ఉంటే ఒక హిందువు బాధ కలిగేది కాకుండా భయం కలుగుతా ఉందండి. ఇంకో విషయం ఏంటంటే దీని పాప ప్రక్షాళన చేయడం కోసం వృత్తిక్కులు వస్తున్నారు, వాళ్ళ దగ్గర యాగాలు చేయించాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం యాగాలు మానేసావు నువ్వు. దేశ విదేశాల నుంచే కాకుండా భారతదేశంలో మఠాధిపతులు పీఠాధిపతులు వచ్చి అక్కడ యాగాలు చేస్తారు. 15 రోజులు జరుగుతుంది. స్వామివారి కైంకర్యాలు చూస్తారు, నువ్వు తప్పు చేస్తుంటే హెచ్చరిస్తారు. అంటే వీళ్ళ యొక్క గుత్తాధిపత్యం కోసం ధర్మారెడ్డో, వైవి సుబ్బారెడ్డో, కరుణాకరెడ్డికి దోచుకున్న విషయాలు బయట వస్తాయని వాళ్ళు ఎవరిని రానికుండా 5 ఏళ్ళు యాగాలు చేయడం అక్కడ ఆపేశారు. కుట్రే కదా. ఇప్పుడు మళ్ళీ తెప్పిస్తున్నాం, మా శ్యామలరావు గారు పిలిపిస్తున్నారు, వెంకయ్య చౌదరి గారు అర్చనలు చేయవు పిలిపిస్తున్నారు. వచ్చి మళ్ళీ ఋతికులు అంటే స్వర్మాక్షణ చేస్తారు, అంటే గుడిని శుద్ధం చేస్తున్నారు. మరి హిందువుగా నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టావు, దర్శనానికి పోతావు. నువ్వు బ్రహ్మోత్సవాలకు నీ భార్య భర్త వచ్చి బట్టలు ఎవరు, నువ్వు ఒకటే వస్తావు సన్యాసిలాగా. ఇంటికాడ వెంకటేశ్వర గుడి సెట్ వేసుకొని బ్రాహ్మణులు ప్రసాదం ఇస్తే కింద పాడేస్తావు, తీర్థం వస్తే కింద పోసేస్తావు. నువ్వు క్రిస్టియను, నువ్వు ఏం సమాజానికి ఏం మెసేజ్ తెలుసుకున్నావు? నీలాంటి పరిపాలన వల్లే వెంకటేశ్వర అపవిత్రం అయ్యాడు. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ఆయన కళ్ళు తెలిసాడు కాబట్టి నీకు ఇంత ఘోరాతి ఘోరమైన పనిష్మెంట్ వచ్చింది. ఇంక ఇలా జరగనీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. బ్రాహ్మణ సమాజం ఉలిక్కి పడింది, వాళ్ళందరూ ఒకటయ్యారు, హిందూ ధర్మ సంస్థలు ఒకటయ్యారు. ఈరోజు సర్వరక్షణ చేసి అంటే గుడి శుభ్రం చేసి మళ్ళీ నందిని డైరీ నుంచి మళ్ళీ మిల్క్ అండ్ గీ తెప్పిస్తున్నారు. ఈ రోజు ఈ అంశం పైన ఆ రోజున ప్రభుత్వం కర్ణాటకలో ఖండించింది. మేము సేవా దృక్పథంతో నీ ఇస్తామంటే మీరు ఆపేస్తారండి, తప్పు కదని. ఆ రోజున కర్ణాటక శాసనసభ అసెంబ్లీలో తీర్మానాలు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ వ్యతిరేకించాం నీ కాసుల కోసం. ఇవన్నీ నీకు తెలియకుండా జగన్మోహన్ జరిగే ప్రసక్తే లేదు. జగన్మోహన్ గారికి తెలిసే ఏదైతే ధర్మారెడ్డి ఉన్నాడో, వైవి సుబ్బారెడ్డి, కరుణాకరెడ్డి మొత్తం కమిషన్ వ్యాపారం కోసం చేశారు. దేవుని కూడా వదలలేదు కమిషన్ కోసం. మీరు వెంకటేశ్వర పెట్టుకున్నారు, పురుగులు పడిపోతారు, నాశనం అయిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాము. ప్రతి హిందూ బాధపడుతున్నాడు, రగిలిపోతున్నాడు. కాబట్టి ఈ యొక్క తప్పిదం చిన్న తప్పిదం కాదండి, ఖచ్చితంగా పనిష్మెంట్ కావాలి, ఘోరాతి ఘోరం పనిష్మెంట్ కావాలి. నేనైతే ఒక హిందూగా అయితే బహిరంగ ఉరేమని చెప్తాను, తప్పులు ఎవరు చేసేది పైన డిమాండ్ చేస్తాను మిత్రులు నీ ద్వారా. థ్యాంక్ యూ సార్.